ప్రతి విషయం గురించి తెలుసుకునేలాగా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలి, అలాగే ఇక ఎంతవరకు వదిలివేయాలి తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థమని గుర్తుంచుకోండి. ఉప్పు కూరల్లో వేస్తే రుచిస్తుంది కదా అని పాలల్లో వేస్తే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఆశించి జీవించే వ్యక్తుల్లో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. మన గురించి బాధపడమని ఏ గతం కూడా చెప్పదు. అలాగే మన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు చెవులు కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చేవాడు అందరికంటే ఎక్కువగా ప్రశాంతంగా ఉంటాడు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చిన సమస్యలు ఎంత? ఒక్కసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవడలో పడి రేపన్న రోజును మర్చిపోకు. జీవితం ఒక్క రోజుతోనో ఒక్క నెలతోనో ఒక సంవత్సరంతోనో అయిపోయేది కాదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. కింద పడటం, దెబ్బ తినడం అన్నీ. అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు. దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు. లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావు అన్న భయాన్ని వదిలే. ఎందుకంటే కింద పడిన మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీ మనసు బలహీనంగా ఉంటే పరిస్థితి సమస్యగా మారుతుంది. నీ మనసు సమతుల్యంగా ఉంటే పరిస్థితి సవాలుగా మారుతుంది. నీ మనసు దృఢంగా ఉంటే పరిస్థితి నీకు అవకాశంగా మారుతుంది.